మాత్రమే, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే, నమ్మెదను నా యేసుని మాత్రమే, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే, నమ్మెదను నా యేసుని మాత్రమే, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. పరుగెత్తెదన్నే గురి యొద్దకే, విశ్వాసమంతా నా యేసే. పరుగెత్తెదన్నే గురి యొద్దకే, విశ్వాసమంతా నా యేసే. పరుగెత్తెదన్నే గురి యొద్దకే, విశ్వాసమంతా నా యేసే. నేను నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా, నమ్మెదను నా యేసుని మాత్రమే, 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 నమ్మెదను నా యేసుని మాత్రమే, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే, నమ్మెదను నమ్మెదను నా యేసుని మాత్రమే, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే, నమ్మెదను నా యేసుని మాత్రమే, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే, నమ్మెదను నమ్మెదను నా యేసుని మాత్రమే, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే, నమ్మెదను నమ్మెదను నా యేసుని మాత్రమే, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే, నమ్మెదను నా యేసుని మాత్రమే, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే, నమ్మెదను నా యేసుని మాత్రమే, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే, నమ్మెదను నా యేసుని మాత్రమే, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. మీ జీవితంలో ఏమి అవసరమైన ఒకే ఒక ఆధారం యేసయ్య, మనకు ఒకే ఒక్క నిరీక్షణ యేసయ్య. నమ్మెదను నా యేసుని మాత్రమే. యేసయ్యని నువ్వు నమ్మావా? యు హ్యావ్ అ గోల్డెన్ ఫ్యూచర్. జెరమాయా 29:11, చూడు నీ కొరకు ఒక గొప్ప జీవితాన్ని ఏర్పరచున్నాను, బంగారు భవిష్యత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టాలు ఉంటాయి కానీ కష్టం కన్నా మించి ఆయన ప్రేమ చాలా గొప్ప. పోరాటాలు ఉంటాయి కానీ అన్నిటికీ మించిన గొప్ప ప్రేమ ఆయన. ఆయన నమ్మడానికి ఆయన అర్హుడు. నీకు ఈ జీవితంలో చెయ్యలేనిదంటూ ఉండదు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునితో, మనుషులతో ఏదైనా అసాధ్యమేమో కానీ దేవునితో మాత్రం సమస్తము సాధ్యం. అసాధ్యమైనది నీ జీవితంలో చూడవు. ఆయన్ని పట్టుకున్నావా? ఆయన నీ స్నేహితుడు కదా, ఆయన నీ భరోసా కదా, ఆయనే నీ జీవితం కదా. నీకు అసాధ్యమైనది ఉండదు, ఎందుకంటే నీకు తోడుగా యేసయ్య ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా.
దేవా నీకే స్తోత్రం, మీకే ఆరాధన, మీకే మహిమ ప్రభా. లార్డ్ వి థ్యాంక్ యూ, లార్డ్ వి ప్రైజ్ యూ, లార్డ్ వి వర్షిప్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ లార్డ్. కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నది పొంగి పొరలు చిన్న ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షగా నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించియున్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షగా నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమే బ్రోకెదము, ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించియున్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. నీకు సాటి లేరెవరు. రక్షకా నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు.
దేవా స్తోత్రమయ్యా. వి థ్యాంక్ యూ మాస్టర్, వి ప్రైజ్ యూ లార్డ్. దేవా మీ అద్భుతమైన వాక్యంతో మమ్మల్ని నింపివేయండి ప్రభా. టాక్ టు us through your word, oh God. దేవా నీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మాకు బలం ప్రభా, మీరు మాట్లాడితే మాకు జయం ప్రభా. దేవా మీరు మాట్లాడితే ప్రభా మాకు జీవము ప్రభా. Lord, you said you've come to give life and life in abundance. జీవం సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని చెప్పారు ప్రభా. దేవా మీ వాక్యం వింటుండగా మమ్మల్ని మీ జీవంతో నింపివేయండి ప్రభా. We thank you Lord, we praise you Lord, we worship you Lord. దేవా మమ్మల్ని తెప్పరిల్ల చేయండి ప్రభా, నింపుగా ప్రభా. దేవా మమ్మల్ని నింపివేయండి ప్రభా. ఈ వాక్యంతో ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రభా, మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. ఈ వాక్యమే మా బలమై ఉండే విధంగా మమ్మల్ని మార్చివేయండి ప్రభా. చేసిన ప్రతి ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. అందరు కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్తారా? హల్లెలూయా. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి నీకు వందనాలు దేవా. గడిచిన కాలం నుంచి సజీవంగా నీ రెక్కల చాటున దేవా మమ్మల్ని అందరినీ దేవా భద్రపరిచిన నీ కృపను బట్టి నీకు వందనాలు దేవా. నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయనా నీ యొక్క వాక్యము ద్వారా నాయన మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి మన యొక్క గ్రంథ రాజుని తెరువుదామండి. లోకంలో చాలా గ్రంథాలు ఉంటాయి, కానీ ఆ గ్రంథాలన్నిటికీ ఒక రాజు ఉంటే ఆ రాజు ఎవరంటే ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయము. మైక్లో ఎవరైనా 6 నుంచి 9 మాటలు, 6 నుంచి 9 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశము మారు మనస్సు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనము ఎన్ని కలిగి ఉన్నా లేకపోయినా మన జీవితంలో కలిగి ఉండవలసింది ప్రధానంగా మారు మనసు. దేవునికి స్తోత్రం. వాక్యానికి వెళ్ళే ముందు ఒక 2 విషయాలు నేను చెప్పి ముందుకు వెళ్తానండి. నిజంగా మందిరానికి వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అలా చూసినప్పుడు నాకు సుమన్ బ్రదరు రాలేదు కాబట్టి ఒక మెసేజ్ పెడదామని ఒక మెసేజ్ పెట్టాను, బ్రదర్ వేర్ ఆర్ యూ అని. తను ఒక 3 ఫొటోస్ పెట్టాడు. ఆ 3 ఫొటోస్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మన సేవకులు కొన్ని 100 మంది ముందు వాక్యం చెప్పిన ఫోటోలు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన ఆ విధంగా వాడబడడం అనేది చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన కానీ అదేవిధంగా రాజేష్ పాస్టర్ కానీ వాళ్ళు అంతగా వాడబడుతున్నారంటే కేవలము మీ యొక్క ప్రార్థనలు మాత్రమే. దేవునికి స్తోత్రం.
కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనము ఈ యొక్క ఉపమానాన్ని వివరించే ముందు ఒక దైవ సేవకులు చెప్పిన ఒక మాటని మనము విందామండి. అదేంటంటే, ఇక్కడ చూసినట్లయితే సుమారుగా ఒక 4 వచనాలు ఉన్నాయి. మనము ఒక 40 నిమిషాలు లేదా ఒక 30 నిమిషాలలో మాట్లాడుకొని ఒక 4 అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఆ యొక్క 4 అంశాల గురించి మాట్లాడి మనము ముగిద్దాము. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ రాయబడ్డ ఉపమానం గురించి మాట్లాడే ముందు ఒక దైవ సేవకులు మాట్లాడిన ఒక మాట నేను మీ అందరికీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సేవకుల ఐక్యత కూడిక అనేది ఆ మధ్యన కొన్ని సంవత్సరాల క్రితము జరగడము జరిగింది. అయితే చాలామంది సేవకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో బాగా వాడబడిన గొప్ప గొప్ప సేవకులు మీటింగ్ ఒకటి కండక్ట్ అయింది ఆ మధ్య. మరలా ఈ మధ్య నేను చూడలేదు. అయితే చాలామంది చాలా చక్కగా మాట్లాడారు. ఆ మాటలను నేను విన్నాను. కానీ బ్రదరు జ్యోతిరాజు గారు ఒక మాట నా హృదయానికి అసలు నేను డిలీట్ చేసుకోలేకపోతున్నాను. అంటే అది మైండ్ నుంచి పోవట్లేదు. ఆ మాట ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారట. ఏమని ప్రార్థన చేశారంటే, దేవా ఏటి ఇన్ని రకాల బోధలు వచ్చాయి, లేకపోతే ఇన్ని రకాల సిద్ధాంతాలు వచ్చాయి, ఇన్ని రకాల డాక్టరెన్స్ వచ్చాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆరాధన చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాక్యము చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు, ఏంటి దేవా నాకు అర్థం అవ్వట్లేదు, ఒకసారి నాతో మాట్లాడు అనే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినప్పుడట, ఒకసారి నీ యొక్క చేతికి ఉన్న 5,000 చూసావా, అవన్నీ ఎలాగలేవో, నేను సృజించిన వ్యక్తులు కానీ, లేకపోతే నన్ను అంగీకరించిన వ్యక్తులు కానీ, లేకపోతే భక్తులు కానీ అందరూ ఒకే విధంగా ఉండరు. కొంతమందిని చూసినట్లయితే బల్లగుద్ది ప్రసంగాలు చేస్తేనే వాళ్ళకి అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఏంటంటే మౌనంగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతాయి. కొంతమందికి స్టోరీస్ చెప్తేనే వాళ్ళకి అర్థమవుతాయి. కొంతమందికి ఏంటంటే స్టోరీస్ కాదు కానీ వాళ్ళకి ఏంటంటే మర్మయుక్తంగా చెప్తే కొంతమందికి అర్థమవుతుంది. మరి కొంతమందికి ఏంటంటే అక్కడక్కడ పాటలు పాడుతూ చెప్తే కొంతమందికి అర్థమవుతుంది. కొంతమందికి జోక్స్ చెప్తుంటే అర్థమవుతుంది. కొంతమందికి నాలాగా చిన్న చిన్న కథలు చెప్తేనే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న ఈ మనుషులే కాదు కానీ 2000 సంవత్సరాల క్రితము కూడా యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దినాలలో, ఆ 3.5 సంవత్సరాలలో అక్కడ ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు కూడా అదే విధంగా ఉండేవి. అయితే అలాంటి దినాలలో ఆయన ఏ విధంగా తన యొక్క వాక్యాన్ని బోధించేవాళ్ళంటే ఉపమాన రీతిగా బోధించేవారు. దేవునికి స్తోత్రం. ఆయన ఉపమానము చెప్పకుండా ఏ రోజు కూడా ఎక్కడ కూడా ప్రసంగము చేయలేదట. ఆయన ఉపమాన రీతిగానే బోధించడము చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఉపమానం అంటే ఇంకేమీ లేదండి. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎర్త్లీ స్టోరీ హెవెన్లీ మీనింగ్ అని అంటారు. అంటే భూలోక సంబంధమైన విషయాలను, లేకపోతే భూలోక సంబంధమైన వాటిని చెప్తూ పరలోక రాజ్యం గురించి చెప్పడమే. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చదవబడిన ఈ యొక్క ఉపమానము కూడా భూలోకంలో జరిగిన కొన్ని యొక్క కథలను బట్టి, లేకపోతే కొన్ని విషయాలను బట్టి ప్రభు వారు అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చదవబడిన లేఖనాల్లో లాస్ట్లో ఒక మాట ఉంది. అదేంటంటే, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఉపమాన రీతిగా ఏమని చెప్తున్నారంటే, ఒక యజమాని ఉన్నాడు. ఆ యొక్క యజమానికి ఒక తోట కూడా ఉంది. ఆ యొక్క తోటకి ఒక తోటమాలి కూడా ఉన్నారు. అయితే ఆయన ఒక అంజూరపు చెట్టుని అక్కడ వేయడము జరిగింది. అయితే అంజూరపు చెట్టు వేసిన తర్వాత 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా ఆయనకి ఫలము దొరకలేదు. మనం అక్కడ చూసినట్లయితే ద్రాక్ష తోట మనం చూసినట్లయితే చాలా పళ్ళు ఉంటాయి. మీరు ఎప్పుడైనా కొన్ని ద్రాక్ష తోటలు కొంతమంది డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మనం యూట్యూబ్లో కూడా చూసి ఉంటాము. ఒక్కొక్క దానికి ఇంతేసి గుత్తులు ఉంటాయి. అంటే కొన్ని లక్షల పళ్ళు ఉంటాయి, చిన్న చిన్నవి, అలాగా తోట మొత్తము. అయితే అన్ని పళ్ళు ఉన్న ఆ యొక్క తోటలో అంజూరపు చెట్టు వేసినప్పుడు ఒక్క పండు కూడా ఆ యొక్క అంజూరపు పండు పూయలేదు. అయితే ఆ లేనప్పుడు తోటమాలితో ఏమని చెప్తున్నారంటే, ఈ యొక్క చెట్టుని నరికివేయంటే అప్పుడు తోటమాలి అంటున్నారు, అయ్యా 1 సంవత్సరము కూడా
ఉండనిమ్ము అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఉపమానంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క అంజూరపు చెట్టు ఎవరో కాదు, మందిరంలో ఉన్న నీవు నేనే. దేవునికి స్తోత్రం. మనం చూసినట్లయితే యజమానుడి స్థానంలో తండ్రి అయిన దేవుణ్ణి, అదేవిధంగా తోటమాలి స్థానంలో మనం యేసు ప్రభువుల వారిని చూసినట్లయితే, అదేవిధంగా మనకి ద్రాక్ష తోటని ఒక సంఘముగా మనం చూసినట్లయితే ఆ సంఘములో నాటబడింది ఎవరో కాదండి, నీవే నేను. అయితే మన జీవితంలో మనము ఫలించే వారిగా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనము గ్రహించాలి. మన మధ్య చాలామంది ఏంటంటే ఒక సంవత్సరము దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే 5 సంవత్సరాలు ఉంటారు, కొంతమంది 10 సంవత్సరాలు ఉంటారు, కొంతమంది 25 సంవత్సరాలు కూడా ఉంటారు. అయితే మన జీవితంలో మనము ఫలించే వారిగా ఉన్నామా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాలి. ప్రతి సంవత్సరం అనుకుంటాము 2020 నుంచి 2025 వరకు, లేకపోతే ఈ 2026లోకి వచ్చినా కూడా మన జీవితంలో ఫలమైన జీవితం లేకపోయినప్పుడు మన పక్షాన ఒక తోటమాలిగా తనకు తాను తగ్గించుకొని తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమన్నమాట అంటే, అయ్యా ఈ ఒక్క సంవత్సరమైన, ఈ 2026 సంవత్సరమైన ఒక్కసారి అవకాశం ఇదేవా తండ్రి, మరలా వాళ్ళకి ఏంటంటే నేను ఏరు వేస్తాను, లేకపోతే గత్తము వేస్తాను, మరలా వారికి వాక్యాన్ని అందించి మరలా వాళ్ళకి ఏంటంటే ఫలములు ఇస్తాను అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా గమనించినట్లయితే దేవుడు మన పక్షాన ఎంతగానో ఆశపడుతున్నాడు. ఏంటంటే మనము ఫలించాలి, లేకపోతే మనము అభివృద్ధి చెందాలి అని. కానీ మనకున్న కొన్ని ఉద్దేశాలు బట్టి, లేకపోతే మనకున్న కొన్ని అంధకార శక్తులు బట్టి, లేకపోతే మనకున్న బలహీనతలను బట్టి మనము ఆయన ఏదైతే ఫలమును కోరుకుంటున్నాడో మనము ఆ ఫలమును ఇవ్వలేకపోతున్నాము. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు ఆయన తన తోటలో మనల్ని నాటాలి అనుకుంటున్నాడు, లేకపోతే ఎందుకు ఆయన సంఘములో మనల్ని తీసుకుని వచ్చి ఈ విధంగా మనతో ఉంటున్నాడు అంటే, ప్రధానంగా ఏంటంటే మనము ఆయన వారము కాబట్టే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కీర్తనలు 103వ వచనం చూసినట్లయితే, కీర్తనలు 103వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ మన గురించి ఒక అద్భుతకరమైన మాట రాయబడి ఉంది. చదవండి అమ్మా. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రము. మనము ఎవరి వారం అనంటే మనము ప్రభు వారము, దేవుని వారము. మనం అనుకోవచ్చు నేను పలానా చౌదరి వాడిని, లేకపోతే పలానా రెడ్డి వాడిని, లేకపోతే పలానా కాపు వాడిని, పలానా లేకపోతే కేటగిరీకి చెందిన వాడిని అని అనుకోవచ్చు, ఈ లోకంలో అనుకోవచ్చు. కానీ వాటన్నిటికన్నా ప్రధానంగా ఏంటంటే మనము ప్రభువారమే, ఆయన పిల్లలమే మనము. దేవునికి స్తోత్రం. అయితే మన ఎడల ఆయన గొప్ప తలాంతు కలిగి ఉన్నాడు. అయితే మనం ఏంటంటే మనకున్న విషయాలను బట్టి కొన్నిసార్లు మనం ఏంటంటే మనము ఏ విధంగా ఆయన దగ్గర ఉండాలంటే, నిజంగా మనకి కష్టాల్లోన, మనకి శ్రమల్లోన, మనకి బాధల్లోన, మనకున్న ఇబ్బందుల్లోన లోకంలో ఉన్న వాళ్ళందరూ సాయం చేస్తున్నారో లేదు, కానీ దేవుడు మాత్రం మనకి సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే మనం ఎవరి వారం అంటే మనము దేవుని వారమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మేపు గొర్రెలము. నిజంగా మనము గొర్రెను మనం చూసినట్లయితే గొర్రెకి తన కాపరి ఏ విధంగా అంటే చక్కగా మంచిగా ఒక కొండ ప్రాంతానికో, లేకపోతే గడ్డున్న ప్రాంతానికో, ఎక్కడో చక్కగా వాటర్ మంచిగా ఉన్నది పలానా దగ్గర చాలా చక్కగా ఉంచుతాడు. ఒకవేళ తనకి ఎంత మంచి ఆహారం దొరికినా, లేకపోతే ఎంత చక్కగా ఉన్నా, లేకపోతే కొండ ప్రాంతాల్లో ఎక్కడో ఉండిపోయినా ఆ గొర్రెల కాపరి చిన్న విసల్ వేయగానే ఎక్కడ ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఈరోజు మనం గమనించండి, మనకి శ్రమలు ఉన్నటప్పుడు, ఇబ్బందులు ఉన్నటప్పుడు, బాధలు ఉండేటప్పుడు మనము వస్తాము. కానీ అన్ని విధాలుగా మనకి దేవుడు పోషించినప్పుడు, ఆయన మనల్ని పిలిచినప్పుడు మనము ఆయన మందిరికి రాలేని వారిగా కొన్నిసార్లు ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము ఫలించాలి, మనము అభివృద్ధి చెందాలి, ఆయనకి ఫలములు మనము దయచేసే వారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరైనా మన కొండగుడి ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. నేను నా చిన్నప్పుడు మా అమ్మాళ్ళు నన్ను తీసుకుని వెళ్తుంటారు కన్యమరమ్మ గుడి దగ్గర ఇక్కడ. అయితే అలాంటి ప్లేస్లో నేను చాలాసార్లు ఒక 2-3 సార్లు తప్పిపోయాను చిన్నప్పుడు. అయితే నేను పెద్ద అయినప్పుడు కూడా మా ఫ్యామిలీస్ చాలామంది వెళ్తుంటారని నేను కూడా వెళ్తూ ఉండాను. అయితే ఒకానొక సందర్భంలో ఒక చిన్న పాప తప్పిపోయిన తర్వాత పోలీసులు వాళ్ళు అంటున్నారు, అమ్మ మీ
మమ్మీ డాడీ వస్తారు, నువ్వు కామ్గా ఉండు అనుకుని కొన్ని బిస్కెట్స్, కొన్ని చాక్లెట్స్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇస్తూ ఉండేటప్పుడు పాప తినేటప్పుడు చాలా చక్కగా ఉంది, అవి అయిపోతే మరలా ఏడుస్తూ ఉంది. మరలా ఇచ్చినప్పుడు మరలా కామ్గానే ఉంది, మరలా ఏంటంటే అవి అయిపోతే ఏడుస్తూ ఉంది. ఒక్కసారిగా వాళ్ళ తల్లిదండ్రులను చూసిన తర్వాత ఆ పాప ఏంటంటే తనకి దగ్గరికి ఎన్ని చాక్లెట్లు తెచ్చినా, ఎన్ని బిస్కెట్లు తెచ్చినా విడిచిపెట్టేసి తన తల్లిని తండ్రిని హద్దుకుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, మన జీవితంలో మనం అనేకమైనవి పొందుతాము. అయితే పొందిన ఎవరి ద్వారా అయితే మనము పొందుతామో ఆయననే మనము ఒక్కొక్కసారి ఏంటంటే విడిచిపెట్టే వారిగా ఉంటాము. మనకి శ్రమలలో మనకి మందిరం గుర్తొస్తుంది తప్ప మనము సర్వము కలిగి ఉండేటప్పుడు మనకి మందిరము చూడలేము. మందిరం ఎక్కడుందో కొన్నిసార్లు మనకి తెలియదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మొదటిగా మనము ఆయన వారము కాబట్టి ఆయన తోటలో మనల్ని నాటాడు. దేవునికి స్తోత్రం. రెండోది మనం చూసినట్లయితే మనము దేవుని సొత్తు అని దేవుని యొక్క లేఖనాలు రాయబడ్డాయి. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19లో మనం చూసినట్లయితే మనము ఆయన సొత్తు అనే ఒక లేఖనము ఇక్కడ రాయబడి ఉంది. ఒకసారి చదివి వినిపిస్తారండి. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19వ మాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు. చాలండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడేది ఏంటంటే, మీరు మీ సొత్తు కారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, చూడండి, కొంతమందిని తప్పుగా అర్థం చేసుకోకండి, అందరికీ ఇక్కడ బలహీనతలు ఉంటాయి. మనం కొన్ని విషయాలు చెప్పినప్పుడు నా కోసమే మాట్లాడుతున్నారని మాట అని మాత్రం ఎవ్వరు అనుకోకండి. ఎందుకంటే ప్రసంగించే వ్యక్తులకు కూడా కొన్నిసార్లు బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను ప్రభు దగ్గర తీసుకొచ్చి మనము మాట్లాడడమే. దేవునికి స్తోత్రం. అయితే మనం చూసినట్లయితే కొన్నిసార్లు మనము ప్రభువుని అంగీకరించిన తర్వాత నా లైఫ్ నాదే అని అనుకుంటాం. కొంతమందికి చూడండి, డ్రింకింగ్ చేసిన వాళ్ళకి ఎందుకు రాలా నువ్వు తాగుతున్నావు అంటే నా ఇష్టం అని అంటారు. అదే గంజాయి వాళ్ళకి నా ఇష్టం అని అంటారు. అరే ఎందుకురా నువ్వు తప్పుడు పనులు చేసి ఆ డబ్బులు ఈ సబ్బులు సంపాదించావనంటే నాకున్న జ్ఞానం బట్టే నేను సంపాదించాను అంటాడు. అరే బాబు, ఆ దొంగతనం మంచిది కదంటే నాకున్న టాలెంట్ అన్నా, అది నేను ఎలాగైనా సంపాదించుకుంటానని. చూసినట్లయితే చాలామంది ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అది వాళ్ళ జ్ఞానము, లేకపోతే వాళ్ళ బలము, లేకపోతే వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానము, లేకపోతే వారికి ఉన్న తెలివితేటలని ఈరోజు అనేకమైన యవ్వనస్తులు అనుకుంటున్నారు. ఒకవేళ మన మందిరంలో అలాంటి వాళ్ళు ఎవరైనా అనుకుంటే, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మీరు ఏ విధంగా ఉండాలి, లేకపోతే నేను ఏ విధంగా ఉండాలంటే మనము ఫలించే వారిగా మనము ఉండాలి. లేకపోతే ఫలభరితమైన జీవితము మన జీవితంలో లేకుండా ఏదో మందిరానికి వస్తున్నాము, మందిరానికి వెళ్ళిపోతున్నామని కాదు. కానీ 2026వ సంవత్సరంలో దేవుడు మన కోసము తండ్రి అయిన దేవునితో, అయ్యా ఒక్క సంవత్సరము ఈయన తండ్రి మరలా ఫలిస్తాడు, మరలా నీ కోసము కొన్ని కార్యాలు చేస్తాడు అని తండ్రి అయిన దేవుడితో కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మీలో ఎంతమందికి మైకల్ అనే ఒక సహోదరుడు ఉన్నారు. సహోదరు అంటే పెద్ద ఆయన ఉన్నారు. ఆయన జీవితం ఏ విధంగా ఉండేదనంటే ఫ్యాక్షనిస్ట్. ఆయన జీవితాన్ని రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూలో చూశానండి. ఆయన జీవితం ఏ విధంగా ఉండేదనంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి చెందినవారు ఆయన జీవితం ఏంటంటే మైకల్ బాబు అని అంటారు. ఒకవేళ మీరు సోషల్ నెట్వర్క్లో చూసినట్లయితే ఒకసారి ఆ మైకల్ బాబు అనే ఒక ఇంటర్వ్యూస్ ఒకసారి చూడండి. ఆయన జీవితం ఏ విధంగా ఉండేదంటే, వారు యేసుక్రీస్తుని అంగీకరించిన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తే, కానీ అనుకోని కారణాలు బట్టి ఆయన ఏంటంటే తన చేతులతో కొన్ని వందల మందిని చంపడం జరిగింది. తన చేతులతోనే కొన్ని వందల మందికి కుటుంబాలకి బాంబులు సప్లై చేయడం, అంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ తన వ్యక్తిగత జీవితం ఆ విధంగా నడిచేది. అలాంటి ఒక వ్యక్తి తను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత ఆయన ఒకటే మాట్లాడేవాళ్ళు ఏంటంటే గన్స్ టు గోస్పల్ అని. అంటే ఒకప్పుడు తన చేతులతో గన్ను పట్టుకునేవాడు ఇప్పుడు గోస్పల్ చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఆయన వ్యక్తిగత జీవితంలో నిజంగా
నిజంగా నేను వినేటప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి. నిజంగా ఇంత సేవ పరిచర్యంలో ఉన్నాను, ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి దేవుని యొక్క కార్యాల గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగిందండి. అదేంటంటే, ఒకానొక సందర్భంలో దేవుడు తనని దర్శించిన తర్వాత దేవుడు తనకి ఏదైతే విడిచిపెట్టమన్నాడో అది దేవా నేను మానుకుంటాను, ఇక్కడ నుంచి నేను చక్కగా జీవిస్తాను అని చెప్పిన తర్వాత ఆయన ఒకానొక సందర్భంలో తన మీద చాలామంది కుట్రలు పెట్టి ఏ విధంగా పోలీస్ స్టేషన్లో వేసి ఇబ్బంది పెడదామని అనుకునేటప్పుడు ఆయన ఒకసారి ప్రార్థన చేసినట్ట, అయ్యా నాకు ఉన్న పని బట్టి ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళవలసిన నేను ఇప్పుడు నా మీద చాలా రాజకీయ కక్షలు ఉన్నాయి, నాకు ఒక్క అవకాశం ఇవ్వుదావా, ఒక అవకాశం ఇచ్చినట్లయితే నేను పూర్తిగా నీ యందు నేను భయము భక్తి కలిగి జీవిస్తాను అనేటప్పుడు దేవుడు అతనితో మనకి ఇర్మియా 39:17 ఒక అద్భుతకరమైన మాట ఎవరైనా చదివి వినిపించండి. ఇర్మియా గ్రంథము 39:17 ఒక అద్భుతకరమైన మాట తనని దర్శించింది. ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే నిజంగా మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి, కానీ ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు మనుషుల చేతికి, నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రము. యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకున్న బంధకాలని, మనకున్న వాటిని మనము విడిచిపెట్టడానికి మనము ప్రయత్నిస్తున్నప్పుడు దేవా ఏదైనా అయిపోతుందేమో, దేవా ఏదైనా జరుగుతుందేమో మనము అనుకుంటూ ఉంటాము. గమనించండి, ఒకసారి మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరు, చాలామంది యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న స్క్రీన్ షాట్లు పెట్టుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్క మాట విలువైనది. అదేవిధంగా ఇంటర్వ్యూ చేసిన ఒక వ్యక్తి తనతో మాట్లాడుతున్నాడు, ఇంత పాపం చేశారు కదా, ఎన్నో కుటుంబాలని నాశనం చేశారు కదా, అయితే మీరు పశ్చాత్తాప పడుతున్నారా లేదనంటే నేను చాలా పశ్చాత్తాప పడుతున్నాను. అయితే మీ యొక్క పాపాలు క్షమింపబడ్డాయా అని అంటే నేను బలంగా నమ్ముతున్నాను, క్షమింపబడ్డాయి. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితము ఆయన కల్వల సిలువలో నా కొరకు మరణించాడని. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అనుకోవచ్చు, అయ్యా నేను ఇది మానట్లేదు, లేకపోతే ఈ వ్యసనాలకు ఉన్నాను, అయితే ఒకవేళ నేను మారితే నువ్వు నన్ను చేర్చుకుంటావనంటే నేను బల్లగుద్ది చెప్తున్నాను, 2000 సంవత్సరాల క్రితము మనకున్న బలహీనతలను బట్టి ఆయన రక్తము కార్చాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మన జీవితానికి ఆయనకి అవకాశం ఇచ్చినట్లయితే మన జీవితము ఫలించగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా మనము మూడో మాట మనం చూసినట్లయితే, మనము చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టే ఆ యొక్క తోటలో మనల్ని నాటాడు. 1 పేతురు 2:9 ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకుల సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం అందరమట యాజకులమాట, మనం అందరమే పరిశుద్ధులమాట. దేవునికి స్తోత్రం. అలాంటి మనము కొన్నిసార్లు అనుకుంటున్న, దేవా ఈ తెలియక నీ తప్పు చేశానని, నేను పాపాత్ముడి దేవా అని అనుకుంటాం. ఒకసారి మీరటి చాలామంది ఎవరమైనా ఏ వ్యక్తినైతే దేవుడు ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలి అనుకుంటున్నాడో ఆ వ్యక్తుల్ని దేవుడి అపవాది ఏం చేస్తాడంటే వీడికి ఎలాగైనా ఆ యొక్క మేలు పొందకుండా కిందకి లాగుతూ ఉంటాడు. అలాంటి మనము దేవుని సన్నిధిలో ఒక్కసారి మనము ప్రార్థన చేసి, అయ్యా నాయన నువ్వు నా కోసము 2000 సంవత్సరాల క్రితము రక్తము కార్చావు దేవ తండ్రి, నాయన చీకట్లో ఉన్న మా బ్రతుకులను దేవ తండ్రి వెలుగులోకి మార్చావు నాయన తండ్రి అని మనము దేవుని సన్నిధిలో మనము ఒక్కసారి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన జీవితంలో ఏదైతే కార్యాలు చేయాలనుకుంటున్నాడో ఆ యొక్క కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక నెపోలియన్ అనే ఒక రాజ్య అధికారి ఒక అతను ఉన్నాడు. ఆ యొక్క నెపోలియన్ అతనికి చాలా సామ్రాజ్యము ఉన్నది. అలాంటి సామ్రాజ్యానికి ఒక సైనికుడు ఒక బందీగా దొరుకుతాడు. బందీగా దొరికిన తర్వాత ఆ యొక్క బందీకి అడుగుతూ ఉంటాడు. ఏమని అడుగుతాడంటే,
ఇప్పుడు నువ్వు నీ రాజుకి చెందినవాడివి కాదు. ఇప్పుడు నువ్వు ఎవరికి చెందినవాడు అంటే నెపోలియన్కి చెందినవాడువు అన్నప్పుడు ఆ యొక్క సైనికుడు అంటాడు, నాకు బాధలు వచ్చినప్పుడు, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు, నా కుటుంబము దీనస్థితిలో ఉండేటప్పుడు నాకు నా రాజు ఆదుకున్నాడు. నాకు నా రాజు తప్ప నెపోలియన్ నాకు రాజు కాదు అనేటప్పుడు ఆయనకి ఎన్ అనే ఒక మార్క్ సింబల్ తన చేతికి వేసినప్పుడట ఆ సైనికుడు ఏమని చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్న ఖడ్గము తీసి ఆ యొక్క చేయినట నరుక్కున్నాడట. అంటే తన రాజుకి తప్ప అధికారము ఎవరికి ఇవ్వట్లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలు ఎంత చక్కగా వెళ్తున్నాయంటే మనకిచ్చిన ఈ 2 చేతులను దేవుడు మనకు ఆశీర్వదించాడు అని అంటే అది కేవలము మన రాజు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఇదే చేతులతో మనము పట్టుకోకూడని ఆ గ్లాసును పట్టుకుంటున్నాము, ఇదే చేతితో మనం ఏంటంటే పట్టుకోకూడని ఆ పొగాకును పట్టుకుంటున్నాము, ఇదే చేతితో వ్యభిచారపు పనులు మనము చేస్తున్నాము, ఇదే చేతితో దొంగతనాలు చేస్తున్నాము, ఇదే చేతులతో మనము దేవునికి నచ్చిన అనేకమైన కార్యాలు చేస్తున్నాము. ఒకసారి మన కోసము కల్వరి శిలువలో మరణించిన ఆ దేవాతి దేవునికి ఒక్కసారి ఇదే చేతులతో ఎత్తి మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ఎడల ఏ కార్యాలైతే చేయాలనుకున్నాడో, మన ఎడల ఏ ఫలమునైతే ఆయన పొందాలనుకుంటున్నాడో, మన ఎడల ఏ యొక్క అద్భుతాలు ఆయన చూడాలనుకుంటున్నాడో ఆ యొక్క కార్యాలైన అవైనా మనకి చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చేద్దామండి. దేవునికి స్తోత్రం. గమనించండి, 3 అంశాలు నేను చెప్పాను. అవేంటంటే ఎందుకు ఆయన మనల్ని నాటాడంటే, మొదటగా ఏంటంటే మనము ఆయన వారము, రెండోది ఏంటంటే మనము దేవుని యొక్క సొత్తు, మూడోది ఏంటంటే చీకటిలో నుంచి వెలుగులోనికి మనకి పిలిచాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా అంజూరపు యొక్క చెట్టు యొక్క మంచి లక్షణాలు మనము లేఖనాల నుంచి చూద్దామండి. మనం చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము ఒకసారి మనము ఆదికాండము చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనము, క్షమించండి, ఆదికాండము 3:7వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 7వ మాట. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములు చేసుకుని. దేవునికి స్తోత్రం. మనం ఇంతవరకు ఏంటంటే ఎందుకు ఆయన తన తోటలో మనకి నాటబడ్డాడు అని అంటే మనం ఆయన వారము కాబట్టి అనే ఒక 3 రెఫరెన్స్లు తీసుకొచ్చాను. ఇప్పుడు దేవుడు చక్కగా ఏ విధమైన ఆజ్ఞలు ఇచ్చాడో ఆ యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉండేటప్పుడు ఒకానొక దినమున ఏంటంటే వారు ఏదైతే దేవుడు వారికి తినొద్దని ఒక ఆజ్ఞ ఇచ్చాడో ఆ యొక్క ఆజ్ఞ వాళ్ళు తప్పిపోయి ఏ విధంగా నడిచారనంటే ఆ యొక్క ఫలాన్ని తిన్న తర్వాత వారి యొక్క హృదయాలు తెరవబడ్డాయి, వారి కన్నులు తెరవబడిన తర్వాత వారి జీవితం ఏ విధంగా ఉందనంటే ఆ యొక్క స్వభావము లేకపోతే ఆ యొక్క శరీరం ఏంటంటే అంతవరకు చూడని వారి యొక్క దృష్టి వేరే విధంగా మారింది. మనం చూసినట్లయితే ఈ యొక్క స్వభావాన్ని ఏంటంటారంటే కాపాడే స్వభావము అని కూడా మనము పిలవచ్చు. ఎందుకంటే మనం అంజూరపు ఆకులు ఏ విధంగా వాడుకున్నారంటే ఒక వస్త్రములాగా వాడుకోవడము మనము గమనించవచ్చు. అంటే అంజూరపు చెట్టు యొక్క ఆకులకున్న స్వభావం ఏంటంటే కాపాడే స్వభావం. ఈరోజు మందిరంలో ఉన్న మనము కూడా ఏంటంటే మనము ఎలాగ ఉండాలంటే కాపాడే స్వభావముగా ఉండాలి. అంటే కొన్నిసార్లు చూడండి, మనము కొన్ని విషయాలను మనము వింటూ ఉంటాము. మనకి ఉదాహరణగా చెప్పాలంటే నోవాహు గారి జీవితాన్ని చూసినట్లయితే నోవాహు గారు అనుకోకుండా ఒకానొక సందర్భంలో ద్రాక్ష రసము చాలా ఎక్కువగా తాగడం జరుగుతుంది. తాగిన తర్వాత తన వస్త్రాలు కూడా తన శరీరం మీద లేనప్పుడు తన చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత కప్పబోయి తను ఏం చేస్తాడంటే తన అన్నదమ్ములకి చెప్తాడు. అన్నదమ్ములకి చెప్పిన తర్వాత అంటే తన స్వభావం ఏ విధంగా ఉందంటే కాపాడే స్వభావం కలగవలసిన ఆ యొక్క చిన్న వ్యక్తి ఏం చేశాడంటే అందరికీ చెప్పడము జరిగింది. అయితే చెప్పడం ద్వారా తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఉందనంటే శాపకరమైన జీవితము ఉంది. మందిరానికి వచ్చిన మనము కూడా ఏ వ్యక్తి అయితే పాపపు స్వభావంతో ఉన్నాడో, లేకపోతే ఏ వ్యక్తి అయితే వస్త్రము లేని స్వభావంగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే మానవత్వం అనేది కోల్పోయాడో అలాంటి వ్యక్తులకి మనము ఒక అంజూరపు ఆకుల్లాగా ఏంటంటే మనము కాపాడే స్వభావం మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ మధ్య కేరళలో ఒక ఇష్యూ జరిగింది. ఒక బస్సులో ఒక వ్యక్తి తనని ముట్టాడు అనే ఒక చిన్న వీడియో సోషల్ నెట్వర్క్లో వచ్చింది. ఆ యొక్క వ్యక్తి అది నిజమా అబద్ధమా అనేది తెలియదు, కానీ ఆ యొక్క వ్యక్తి మీద చాలామంది ట్రోల్స్ చేశారు. అమ్మాయిని ముట్టాడు, అమ్మాయిని ముట్టాడు, అమ్మాయిని ముట్టాడు అని. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు, కానీ తన క్యారెక్టర్ మీద ఒక నింద వేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని నేను తీసుకొస్తున్నానంటే, మందిరములకు వచ్చిన మనము ఏంటంటే మనము కాపాడే స్వభావం మనం కలిగి ఉండాలి. అంజూరపు చెట్టు యొక్క ఆకులు ఏ విధంగా అయితే ఆదాము గారిని అవ్వగారిని ఒక వస్త్రంలాగా కాపాడిందో, మందిరంలో ఉన్న మనము కూడా ఒక కాపాడే స్వభావం మనకు ఉండాలి తప్ప, కొంతమంది చూడండి మందిరానికి వచ్చిన తర్వాత అది నిజమో అబద్ధమో తెలియదు. మందిరంలో ఉన్న వ్యక్తుల గురించి, మందిరంలో లేని వ్యక్తుల గురించి, ఇంటి పక్కన ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళు విన్నది జరిగింది ఒకటైతే వారు చెప్పేది ఇంకొక విధంగా ఉంటుంది. అలా అబ్బాయి అలాగట, ఈ అమ్మాయి ఎలాగట, లేకపోతే వాళ్ళు ఎలాగట, వీళ్ళు ఎలాగట అని అటా అనుకొని లేనిపోనివన్నీ చెప్పేవారిగా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడనంటే, మనము అంజూరపు యొక్క ఆకులు ఏ విధంగా అయితే కాపాడే స్వభావం కలిగి ఉన్నాయో, ఆ తోటలో నాటబడిన మనము కూడా ఏంటంటే కాపాడే స్వభావం మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, తల్లి ఒకవేళ కూతురు ఏదైనా తప్పు చేసినా, లేకపోతే తండ్రి కుమారుడు ఏదైనా తప్పు చేసినా కడుపులో పెట్టి చూసుకుంటాడు. ఎందుకంటే నా కుమారుడు గురించి, నా కుమార్తె గురించి నలుగురు ఏమీ అనకూడదని. ఈరోజు మందిరంలో వచ్చిన మనము కూడా ఏ వ్యక్తి గురించైనా ఏదైనా మనకు తెలిసినా, అది మంచైనా చెడైనా ఏది తెలిసినా మనము కాపాడే స్వభావం మనం కలిగి ఉండాలి. వాళ్ళు మానాలు మర్యాదలు మనం కాపాడే వారిగా ఉండాలి తప్ప నోటుకు వచ్చినట్టుగా ఏది పడుతుంది చాడీలు మనము చెప్పేవారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చేద్దామండి. హల్లెలూయా. మీరు మెల్లిగా చెప్తే ఇంకా ముగించేమని అంటున్నారేమో. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనము కలిగి ఉండవలసిన ఇంకో రెండో లక్షణం ఏంటంటే, న్యాయాధిపతులు 9వ అధ్యాయము 10-11లో మనము చూసినట్లయితే పరిచర్య చేసే స్వభావము కూడా అంజూరపు చెట్టు కలిగి ఉంది. ఇక్కడ మనము చూసినట్లయితే న్యాయాధిపతులు 9వ అధ్యాయము 10-11లో ఇక్కడ చెట్లన్నీ చదువమ్మా. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్ము వేలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మానుదున అని వాటితో అనెను. దేవునికి స్తోత్రం. గట్టి చదవండి. హల్లెలూయా. చెట్లన్నీ మొట్టమొదటిగా ఏంటంటే ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి ఏమనంటే రాజుగా ఉండమని అడిగాయి. తర్వాత ఏం చేశాయంటే అవి తర్వాత ఏంటంటే పరిచర్య చేయడానికి తర్వాత ఏంటంటే అంజూరపు చెట్టు దగ్గరికి కూడా వెళ్ళడము కూడా జరిగింది. అయితే నేను పరిచారం చేయడానికి, లేకపోతే ఒక ఉన్నత స్థాయిలో మిమ్మల్ని అందరినీ నేను ఒక రాజు స్థానంలో ఉండడానికి ఇష్టపడలేదు, నేను పరిచర్య చేయడానికే వచ్చాను అనేటట్లుగా చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. మనం యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన కూడా పరిచర్య చేయించుకోవడానికి లోకానికి రాలేదు. మనం చూసినట్లయితే భారతదేశంలో అనేక మంది దేవులుగా పిలబడిన చాలామంది వచ్చారు, లేకపోతే ఆయన పేరు చెప్పుకున్న వాళ్ళు కూడా ఇప్పటికి చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పరిచర్య చేయించుకుంటున్నారు, కానీ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అయితే ఇక్కడ అంజూరపు చెట్టు యొక్క జీవితాన్ని చూసినట్లయితే అంజూరపు చెట్టు ఏమని అంటుందంటే, నేను పరిచర్య చేయటానికి వచ్చాను అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే రాజు స్థానంలో కాకుండా పరిచర్య చేయడానికి రావడం జరిగింది. ఈరోజు మందిరంలో ఉన్న మనము కూడా ఏ విధంగా ఉండాలంటే పరిచర్య చేసే స్వభావం కలిగి ఉండాలి. పరిచర్య అంటే ఏదో ఫుల్ పిట్కొచ్చి వాకింగ్ చెప్పడమో, లేకపోతే ఆరాధన, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ అని కాదు, కానీ దేవుడు మన మందిరంలో ఏ పని మనకి ఇచ్చినా, అది చిన్న పనైనా, ఉదాహరణకి ఆ వాటర్ పెట్టే డ్యూటీ అయినా, లేకపోతే ఈ క్లాత్స్ పెట్టే డ్యూటీ అయినా, లేకపోతే ఇంకా తుడిసే పని అయినా, ఏదైనా కూడా పరిచర్యే. అంటే మనలోకి వచ్చే మనము కూడా మనకి దేవుడిచ్చిన తలాంతు బట్టి మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము చాలా సందర్భాల్లో సేవకులు చెప్పిన మాటలు బహుశా మీరు కూడా వినే ఉంటారు. మనము బిల్లీ గ్రహం గారి జీవితాన్ని చూసినట్లయితే ఆ అమెరికా దేశంలో ఉన్న 2 ఎవరైతే మనకి ఉంటారు కదా, ఎలక్షన్స్ ఉంటారు కదా, ఆ 2 వాళ్ళు వచ్చి గుంపులు వాళ్ళు వచ్చి ఆయన్ని
మేము మిమ్మల్ని మాత్రమే ఎన్నుకుంటాము, మా మధ్య ఇంకా పోటీ ఏమొద్దు, మీరు ఒక ప్రెసిడెంట్గా ఉండండి అని ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు బిల్లీ గ్రహం గారు ఇష్టపడలేదు. ఎందుకంటే నేను మీకు ఒక అధ్యక్షుడిగా ఉండడానికి దేవుడు నన్ను నిర్ణయించలేదు, కానీ మీకు అమెరికా దేశం పట్ల ఒక పరిచర్య చేయడానికి మాత్రమే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పడం జరిగింది. ఈరోజు చూడండి, ఇక్కడ మనకి సిటీలో నాకు అంత తెలియదు, కానీ మారుమూల ప్రాంతాలలో దేవుణ్ణి నమ్ముకుని సేవా పరిచర్యలో ఉన్న వాళ్ళే ఆ ప్రెసిడెంట్ పదవులకని, లేకపోతే ఎమ్మెల్సీ పదవులకని, లేకపోతే ఇంకా వార్డు పదవులకని కొట్టుకుంటూ ఉంటారు. కానీ అంత గొప్ప పదవైన ఒక రాష్ట్రపతి లేకపోతే ఒక గొప్ప స్థానము ఆ యొక్క 2 వర్గాల వాళ్ళు బిల్లీ గ్రహం గారికి వచ్చి మాట్లాడినప్పుడు, అయ్యా నాకు అది అవసరం లేదు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను తప్ప అధికారము చేయడానికి రాలేదు. మందిరంలో ఉన్న మనము కూడా మనకి దేవుడు ఇచ్చిన తలాంతు బట్టి మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను యవ్వనస్తుల నుంచి కోరేది ఒకటి, అదేంటంటే మన మందిరంలో జరిగే ఏదైనా కార్యక్రమం, అది చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా, యవ్వనస్తులు ఒక అరగంట ముందు ఆ ప్రార్థన కూడికి ముందుగా ఉండేవాళ్ళుగా ఉండాలి. ప్రార్థన కూడికి అయిపోయిన తర్వాత ఇంకా అరగంట తర్వాత కూడా యవ్వనస్తులే ఉండేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు చాలామంది మందిరాల్లో చూసినట్లయితే రివర్స్ అయిపోతుంది. మందిరానికి లేటుగా వెళ్ళడం, మందిరం అవ్వక ముందే వెళ్ళిపోవడం. ఈరోజు హల్లెలూయా, గట్టిగా చెప్పండి అమ్మా, ఆపేస్తాను. హల్లెలూయా, కొంచెం గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏ విధంగా ఉండాలంటే, మనకి దేవుడు ఇచ్చిన చిన్నదైనా పెద్దదైనా మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి. నేను ఈ మధ్యన ఒక సాక్ష్యం విన్నాను. అతని పేరు ఏం పేరంటే ఎఫ్సిఎస్ పీటర్ అనే ఒక పెద్ద ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చెందిన వాళ్ళే. ఆయన పొజిషన్ ఏంటంటే ఐఏఎస్. ఆయన యొక్క జీవితాన్ని నేను రీసెంట్గా చూసినప్పుడు, ఆయన ఐఏఎస్ అవ్వడానికి మీకు ఏంటి అంటే, ఏ విధంగా ఏ యూనివర్సిటీలో చదివారు, లేకపోతే ఏ విధంగా మీరు స్కూల్లో చదివారు, లేకపోతే ఏ కాలేజీలో చదివారు, మీ పేరెంట్స్ ఏ విధంగా మిమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చారని అంటే, ఆయన చెప్పిన ఒక విషయము నన్ను చాలా నవ్వుగా అనిపించింది, కానీ అది లోతైన మాట. ఆయన ఐఏఎస్ అవ్వడానికట ప్రధానమైన కారణం ఏంటంటే మందిరంలో పరదాలు వేయడమేనట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆయనట తను ఐఏఎస్ అయినంత వరకు మందిరంలో పరదాలు వేయడము, మందిరంలో వాటర్ పట్టడము, మందిరంలో సేవకులతో పాటు ఏదో ఒక పని నేను చేయడమే బహుశా దేవుడు నా యొక్క కష్టాన్ని చూసి నేను ఏదైతే చదువుతున్నానో ఆ యొక్క చదువుకి ప్రతిఫలము ఇచ్చాడని. దేవునికి స్తోత్రం. ఆ యొక్క సాక్ష్యం నిజంగా నన్ను అనిపించింది. ఈరోజు మనము ఇంటర్మీడియట్, డిగ్రీ, లేకపోతే బీటెక్, ఎంటెక్ వచ్చిన తర్వాత కిందన కూర్చుండా పైన కుర్చీల మీద కూర్చునే వాళ్ళుగా ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే మనకున్న జాబ్ను బట్టి మనము నేను ఎందుకు చెయ్యాలా ఆ పని అనుకునేవారు ఉంటాం. చూసినట్లయితే హెబ్రోన్ ఫెలోషిప్లో చాలామంది నేను సేవకులు, ఏదైనా నా గురించి చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. నేను ఒకనొక సందర్భంలో సేవకులు అందరూ హెబ్రోన్ ఫెలోషిప్లో బాత్రూమ్లు కడిగారట. సరే నేను కూడా బాత్రూమ్ కడిగేద్దామని చీపురు పట్టుకొని వెళ్ళి కడిగేస్తుంటే ఒక అతను నన్ను పిలిచాడు. క్లీన్ చేయవలసింది అలా కాదు, ఇలాగని క్లీన్ చేస్తాను. సార్ మీరు ఎవరు సార్ అంటే, నాకు ఒక క్లినిక్ ఉంది, నేను డాక్టర్ని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద వాళ్ళే తగ్గించుకొని పరిచర్య చేస్తున్నప్పుడు యవ్వనస్తులుగా ఉన్న మీరైనా నేనైనా మనం ఇంకా పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మూడో ఇంకొక మాట నేను ముగిస్తానండి. యెషయా గ్రంథము 38:21 మనం చూసినట్లయితే అంజూరపు యొక్క చెట్టుకున్న ఇంకొక లక్షణము మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 38:21 మాట. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెనని అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను. దేవునికి స్తోత్రం. మనము చాలాసార్లు మందిరంలో హిజ్కియా యొక్క జీవితాన్ని మనము చాలా సందర్భాల్లో చెప్పుకున్నదే. మరణకరమైన రోగము తనకి కలిగినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. బహుశా హిజ్కియా యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఆయనకి ఒక మరణకరమైన రోగం ఇచ్చాడేమో, లేకపోతే దేవుని ఎడల గర్వించడం బట్టి మరణకరమైన రోగం ఇచ్చాడు ఏమో. కానీ మరలా
దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ చిత్తమైతే నన్ను రక్షించనేటప్పుడు ఇంకొక 15 సంవత్సరాలు ఆయన ఇంకనూ ఉండడానికి ఆ యొక్క పుండు మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు, తెలుగులో అయితే రాచపుండు అని కూడా అంటారు. ఆ యొక్క పుండుని నయమవ్వడానికి అంజూరపు యొక్క పండ్ల ముద్దే వాడబడడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే పాపంలో పడిన వారికి బాగు చేసే స్వభావం ఎవరికి ఉందంటే సంఘములో ఉన్న మనకు మాత్రమే ఉంది. అంటే మనము ఏ విధంగా ఉండాలంటే ఎవరైతే సంఘానికి దూరంగా ఉన్నారో, ఎవరైతే రక్షణలో లేరో, ఎవరైతే ఇంకా మారు మనసులో లేరో, ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో వాళ్ళందరికీ మనము ఒక మెడిసిన్ లాగా ఉండాలి, ఒక మందులాగా కూడా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అయితే మందులు 2 రకాలండి. ఒకటి వైన్ షాప్లో దొరికింది, ఇంకోటేమో మెడికల్ షాప్లో దొరికింది. అయితే మనం ఏ మందుగా ఉన్నామో మనము పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే మనము మెడికల్ షాప్లో ఉన్న మందులాగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో, ఏ వ్యక్తి అయితే పాపంలో ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే శాపంలో ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే దరిద్రతలో ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే దేవునికి దూరంగా ఉన్నాడో అలాంటి వ్యక్తులను, లేకపోతే అలాంటి పాపం పడిపోయిన వారిని మనము లేపేవారిగా ఉంటాము. దేవునికి స్తోత్రం. నేను ఇంతకు ముందు ఒక చెప్పిన సందర్భమే, ఆ సందర్భం చెప్పి నేను ముగిస్తానండి. నేను డిగ్రీ చదువుతునేటప్పుడు మీలాగా మందిరానికి నేను వచ్చి పోయేవాడినే, కానీ ఇంకా దేవుని యందు ఎక్కువగా లేదు. ఇంకా అన్ని థియేటర్కి వెళ్ళి చూసావు కదా, దేవుడు అనేక సందర్భాల్లో ఆ యొక్క పిచ్చిని వదిలి నువ్వు పరిచర్యకి రా అంటే, లేదు ఏదో వస్తున్నాం మందిరానికి, పాటలు పాడుతున్నాము, లేకపోతే మందిరానికి వస్తున్నాం ఏదో జీవితం అనే అలాంటి సందర్భంలో ఇదే మద్దిలపాలెము, మనము విశాఖపట్నంలో మద్దిలపాలెంలో ఒక కినేరా థియేటర్ అని ఒకటి ఉంటుంది. ఆ థియేటర్లో అనుకోకుండా నా ఫ్రెండ్స్ రాత్రిపూట టికెట్లు తీసాము, నువ్వు వస్తావనంట. మామూలు సెల్లోని చూడడానికి ఇంట్రెస్ట్, ఇంకా థియేటర్లు అంటే వస్తాననేటప్పుడు ఆ యొక్క థియేటర్కి వెళ్తున్నప్పుడు సుమారుగా 70 నుంచి 75 సంవత్సరాల వయసు ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చి నాకు చీట్లు ఇస్తున్నాడు. నేను ఆయనతో అంటున్నాను, అయ్యా ఆల్రెడీ నా దగ్గర టికెట్లు ఉన్నాయి, నాకు ఈ బ్లాక్లో టికెట్లు వద్దంటే, ఇది బ్లాక్లో ఇచ్చే టికెట్లు కాదు కానీ ఇది పరలోకానికి ఇచ్చే టికెట్ అని ఆయన సువార్త పత్రికలు ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే మనము వాడబడకపోతే, యవ్వనస్తులుగా మనము దేవుని పరిచర్యలోకి రాకపోతే దేవుడు వృద్ధులనైనా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ రోజు నన్ను దర్శించి సుమారుగా ఇప్పటికి ఒక 15 సంవత్సరాలు అయ్యి ఉంటుందేమో, లేకపోతే ఒక 10 సంవత్సరాలు, 2010లో జరిగిన సంఘటన. ఆ యొక్క సందర్భంలో దేవుడు నాతో మాట్లాడి ఇంతవరకు ఆటి దరిదాపు కాదు కదా ఆటి దగ్గరికి వెళ్ళడము జరగలేదు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవునికి మనం ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఏ విధముగా అయితే మనకు దేవుడు ఫలించాలి అని అనుకుంటాడో, మనం చూసినట్లయితే లేఖనాలు తీయొద్దు, గలతీయులకు రాసిన పత్రిక 5:22లో అక్కడ ఏ విధంగా మనము ఫలించాలో ఆత్మీయ ఫలములు రాయడం జరిగింది. ప్రేమ విషయంలో, సంతోషం విషయంలో, సమాధానం విషయంలో, దీర్ఘ శాంతి, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా మనము కలిగి ఉంటాము. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. విన్న వాక్యము నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాము, ఆఖరి ప్రార్థన కూడా చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అని మా కన్న తండ్రి, నీకు వందనాలు దేవ తండ్రి. నాయన నీవు మా కొరకు దేవ తండ్రి 2000 సంవత్సరాల క్రితము కల్వరి సిలువలో మరణించిన నీ కృపను బట్టి నీకు వందనాలు దేవ తండ్రి. నాయన మరొకసారి దేవ తండ్రి నువ్వు మాతో మాట్లాడుతున్నావని మేము నమ్ముచున్నాం దేవ. ఈ సంవత్సరము కూడా దేవ తండ్రి కేవలము నీ కృపను బట్టి దేవ మాకు ఇచ్చావు దేవ తండ్రి. ఈ సంవత్సరమైన దేవ తండ్రి మేమందరము ఫలించేటట్లుగా అటు కృపను దయచేయమని కోరుకుంటున్నాం దేవ. నేను సంఘంలో ఉన్న ప్రతి ఒక్క యవ్వనస్తుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను దేవ. తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు దేవ తండ్రి, వారి వ్యక్తిగత జీవితాలను తండ్రి నీ చేతులకు అప్పచెప్తున్నాను దేవ తండ్రి. నన్ను వాళ్ళందరూ ఫలించేటట్లుగా నన్ను నీ కృపను దయచేయమని కోరుకుంటున్నాను దేవ. ఈ నూతన సంవత్సరంలో దేవ వారికి మరొక అవకాశం నువ్వు ఇచ్చావని మనం
నమ్ముచున్నాం దేవా తండ్రి. ఈ 2026లో దేవా తండ్రి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఫలభరితమైన జీవితము జీవించేటట్లుగా నీ కృపను దయచేయమని కోరుకుంటున్నాను దేవా తండ్రి. నాయన మా యొక్క మందిరంలో నాయన తండ్రి నాయన బలహీనతలు ఉన్న నాయన సహోదరులు పెద్దవాళ్ళు నాయన చిన్నవాళ్ళు కూడా ఉన్నారు దేవా తండ్రి. నీ చిత్తమైతే నాయన ఈ యొక్క సంవత్సరంలో దేవా తండ్రి వారికున్న బలహీనతలను తీసివేయమని కోరుకుంటున్నాం దేవా. వారి ఎడల నూతన కార్యాలు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాము దేవా తండ్రి. మరొకసారి నైనా సంఘములో ఉన్న యవ్వనస్తుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం దేవా. నీ యొక్క రాజ్య విస్తరణ కోసము దేవా తండ్రి వాళ్ళు ఆహారనిస్తులు శ్రమించేటట్లు గట్టి కృపను దయచేయమని కోరుకుంటున్నాం దేవా తండ్రి. అదేవిధంగా నైనా దూర ప్రాంతం వెళ్ళిన సేవకుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం దేవా. అక్కడ చక్కగా వాడబడుతున్నట్లుగా మేము నమ్ముచున్నాము దేవా తండ్రి. రానున్న దినాల్లో కూడా నైనా నీ యొక్క సేవకుని వాడుకోమని కోరుకుంటున్నాం దేవా తండ్రి. నిశ్చితమైతే దేవా తండ్రి నైనా రానున్న దినాల్లో గొప్ప కార్యాలు చేయమని కూడా కోరుకుంటున్నాం దేవా తండ్రి. మరొకసారి నైనా తండ్రి శుక్రవారపు ఉపవాస కూడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క